ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము కీర్తనల గ్రంథంలో మోషే గారు రచించినటువంటి కీర్తనను ధ్యానిస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం అనగానే సాధారణంగా అందరూ దావీదు కీర్తనలు అంటారు. కానీ ఇప్పుడు మనము అనేక కీర్తనలు చూసినాం. ఆసపు కీర్తన, కోరహు కుమారుల కీర్తన, దావీదు కీర్తన, ఇప్పుడు మోషే కీర్తన చూస్తూ ఉన్నాం. ఇంకా ముందు 127, 128 కీర్తనలకు వచ్చినప్పుడు సొలొమోన్ గారు రాసిన కీర్తన చూస్తాం. మోషే గారు రాసినటువంటి ఈ కీర్తన ప్రాచీనమైనటువంటి కీర్తన. ఇందులోని మాటలు ద్వితీయోపదేశ కాండము, ఆది కాండంలో వాడినటువంటి హీబ్రూ పదాలు, అటువంటి ఆలోచన విధానం ఉంది. ఇది మోషే గారి సమయంలో ఇశ్రాయేలు ప్రజలు 40 ఏండ్లు అరణ్యంలో సంచరిస్తున్నటువంటి సమయంలో రచించిన కీర్తనగా బైబిల్ పండితులు భావిస్తూ ఉన్నారు. మోషే గారు ఇశ్రాయేలు ప్రవక్తలలో ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు ఆధ్యాత్మిక జీవితానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చి ఒక జనాన్ని, ఒక కుటుంబాన్ని, హెబ్రీ భాష మాట్లాడుతున్న వారందరూ అక్కడ బయటకు వచ్చిన వారు ఇశ్రాయేలు దేశముగా గుర్తించబడి దేవునితో ఒక నిబంధన మరలా చేసుకొని ఒక దేశముగా కూడి, ఒక విశ్వాస సమాజముగా కూడి, ఒక కుటుంబముగా మార్చబడినటువంటి ప్రక్రియ మోషే గారి ద్వారా జరిగింది. కనుక మోషే గారు దేవుని ముఖాముఖిగా చూసిన ప్రవక్త, దేవుని స్వరం విన్న ప్రవక్త, దేవుని మాటలు విని ఇశ్రాయేలు జీవితంలో మహత్కార్యములు, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించినటువంటి ప్రవక్త. కాబట్టి ఇశ్రాయేలుకి మోషే గారి పైన గొప్ప అభిమానము కలిగినటువంటి వారు. అటువంటి మోషే గారు రచించిన ఈ కీర్తనలో మొదటి 2 వచనాల్లో మనం చూస్తున్న మొదటి వచనం మనందరికీ కంటతగా వచ్చినటువంటిది. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఈ కీర్తనని అనుసరించి ఇంగ్లీష్లో ఒక హిమ్ రాసినారు, సంగీతం. ఓ గాడ్ హెల్ప్ ఇన్ ఏజెస్ పాస్ట్, ఇన్నాళ్ళు మాకు సాయమై అనే సంగీతము ఈ కీర్తనను అనుసరించి రాసినారు. ఇన్నాళ్ళు మాకు సాయమై. ఆ కీర్తనలో నుంచి వచ్చినటువంటి మాటలే ఈ సంగీతంలో ఉన్నాయి. ఈ కీర్తనలో గమనిస్తే, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఈ మాట అనడానికి కారణము మోషేతో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలంతా ఐగుప్తు చెర నుండి బయటకు వచ్చినారు. ఇప్పుడు వారికి ఏ దేశము లేదు. ఇంతకుముందు బానిసలుగా ఐగుప్తులో ఉన్నారు. కానీ ఇప్పుడు అటు ఐగుప్తులో లేరు, ఇటు వాగ్దాన దేశంలో లేరు. మధ్యలో 40 ఏండ్లు అరణ్య ప్రయాణంలో ఉన్నారు, అడవిలో ఉన్నారు, ఎక్కడెక్కడో నివసిస్తూ ఉన్నారు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి ఆగుతూ ఉన్నారు. గుడారాలు వేసుకుంటూ ఉన్నారు. రోజు రోజు ప్రయాణం చేస్తూ ఉన్నారు. స్థిర నివాసం లేదు, చెప్పుకోవడానికి చిరునామా లేదు, అడ్రస్ లేనటువంటి వారు, ప్రయాణంలో ఉన్నవాళ్ళు, ఒక చోటికి చెందినవారు కాదు, ప్రవాసంలో ఉన్నవారు, వెళ్తున్నటువంటి వారు. కనుక ఎక్కడ స్థిరపడని జనం, ఎక్కడ అడ్రస్ లేక, ఎక్కడ నివసించలేక ఉన్నవారు. వారి హృదయంలో ఉన్న ఆవేదన, వారి హృదయంలో ఉన్న బాధ. కానీ మానవ జీవితంలో కూడా కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడే జీవితం ఏంటి అనే ఆలోచన ప్రారంభమవుతుంది. మానవ జీవితం గురించిన లోతైన అనుభవము దుఃఖము, బాధ, కష్టంలో ఉండగా మానవుడు గ్రహించుతాడు. సాధారణంగా సంతోషంలో, ఆనందంలో ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచన, అవగాహన ఉండదు. దుఃఖము, బాధలో ఉన్నప్పుడు వచ్చేటువంటి ఆలోచన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలం నీవే. నువ్వే మా అడ్రస్. భూమి మీద అడ్రస్లు, భూమి మీద వీటన్నిటి కొరక మేము వెతికేది నువ్వే ప్రభువా. భూమియు పర్వతములు పుట్టక మునుపు, భూమి ఏర్పడక మునుపు, తరతరముల నుండి నీవే దేవుడు, నీవే దేవుడు, నీవే దిక్కు ప్రభువా. మేము నీలోనే ఉన్నాం, మేము నీలోనే ఉంటాం.
మోషే గారు గ్రహించిన సత్యం. మానవ జీవిత ప్రయాణము నీ దగ్గరికే, చివర నీ దగ్గరనే ఉంటుంది కదా. నీలోనే జీవితం కదా ప్రభా, నీలోనే నిత్యం ఉండాల్సింది. నీ దగ్గరికే చేరాలి. అందుకే ఈ ప్రయాణం, అందుకే ఈ జీవితం. దాన్ని గ్రహించి, అందుకే మొదటి మాటలోనే తరతరంలో నుండి మా నివాస స్థలం నీవే. ఇప్పుడు కాదు, మా తరాలు, మా తాతల ముత్తాతల నానమ్మలు అమ్మమ్మలు వారందరూ నీలోనే ఉన్నారు కదా. మేమంతా నీలోనే నివసించడం కదా. నీవు లేక మేము ఎక్కడున్నాం? నీ వల్లనే కదా దేవా మేము ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ ఉన్నది. ఇక ముందు ఉండేది, మేము ఎప్పటికీ చేరుకునేది నీ దగ్గరికే. నీ దగ్గరే, నీలోనే. నీవు కాక ఇంకేది లేదు. కనుక భూమి మీద ప్రయాణం, భూమి మీద అవసరతలు, భూమి మీద కష్టములు తాత్కాలికమే. నిత్యము నీవే, నీతో ఉండడానికే ఇది అని గ్రహించిన మోషే గారి మాటలు మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచునుగాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం విన్న ప్రతి వారిని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్.